నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర తగ్గినట్లు చూడవచ్చు. పసిడి ధరలు తగ్గటానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిణామాలే కారణంగా చెప్పవచ్చు. అయితే డాలర్ విలువ పెరగటం కూడా బంగారం ధర తగ్గటానికి ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 80% వరకు పెరిగినట్లు చూడవచ్చు. అంతే బంగారం ధరలు జనవరి 23వ తేదీన ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి 1.83 లక్షల రూపాయల వద్ద నమోదు చేసినట్టు చూడవచ్చు. అక్కడ నుంచి బంగారం ధర భారీగా పతనం చూడవచ్చు. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే దాదాపు 32,000 రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధర తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తిగా చూపిస్తున్నారని జ్యువెలరీ షాప్ యజమానులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే బంగారం గత ఏడాదితో పోల్చి చూస్తే భారీగా పెరిగిన నేపథ్యంలో గతం తరహాలో భారీ డిజైన్లు ఉన్న బరువైన నగలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని, సన్నగా సింపుల్గా కనిపించే తక్కువ బరువు ఉన్న లైట్ జ్యువెలరీ కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారని, దీనికి ప్రధాన కారణం బంగారం ధర భారీగా పెరగటమే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా లేక పెరుగుతుందా అనే సందేహం చాలా మందిలో కలుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బంగారం కొనుగోలు విషయంలో భారతీయులు ట్రెండ్ మారుతుంది. ఒకప్పుడు బంగారం అంటే అలంకరణ సాధనంగానే చూసేవారు, నగలనే అధికంగా కొనుగోలు చేసేవారు. అయితే పసిడి ధరలు రికార్డ్ గరిష్టాలకు చేరిన క్రమంలో బంగారాన్ని పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. బంగారంలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందొచ్చని భావిస్తున్నారు. 2025లో బంగారాన్ని పెట్టుబడుల కోసం కొనుగోలు చేయటం 40% చేరినట్లు ఒక నివేదిక వెల్లడించింది. ముందు ఇది మరింత పెరగవచ్చని తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏడాది కాలంలోనే ఊహించని విధంగా పెరిగాయి. ఈ క్రమంలో భారతీయులు బంగారం కొనుగోలు చేసే దృక్పథం మార్చుకుంటున్నారని ప్రముఖ నివేదిక వెల్లడించింది. భారత్లో గతేడాది 2025లో బంగారాన్ని పెట్టుబడుల కోసం కొనుగోలు చేయటం 40%కి ఎగబాకినట్లు తెలిపింది. అంతకు ముందు ఏడాది వరకు అది 30% లోపే ఉండదని, మిగతా 70% పైన అలంకరణ కోసం బంగారం ఆభరణాలు మాత్రమే కొనుగోలు చేసేవారని పేర్కొంది. అయితే ధరలు పెరుగుతుండటం వంటి కారణాలతో నగలకు బదులుగా ఆస్తులకు ప్రాధాన్యత ఇస్తూ పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొంది. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర తగ్గినట్లు చూడవచ్చు. పసిడి ధరలు తగ్గటానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిణామాలే కారణంగా చెప్పవచ్చు. అయితే డాలర్ విలువ పెరగటం కూడా బంగారం ధర తగ్గటానికి ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 80% వరకు పెరిగినట్లు చూడవచ్చు. అయితే బంగారం ధరలు జనవరి 23వ తేదీన ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి 1.83 లక్షల రూపాయల వద్ద నమోదు చేసినట్లు చూడవచ్చు. మనం అక్కడి నుంచి బంగారం ధర భారీగా పతనం అయింది. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే దాదాపు 32,000 రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. బంగారం ధర తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారని జ్యువెలరీ షాప్ యజమానులు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే బంగారం గత ఏడాదితో పోల్చి చూస్తే భారీగా పెరిగిన నేపథ్యంలో గతంలో తరహాలో భారీ డిజైన్లున్న బరువైన నగలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని, సన్నగా సింపుల్గా కనిపించే తక్కువ బరువున్న లైట్ జ్యువెలరీ కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని, దీనికి ప్రధాన కారణంగా బంగారం ధర భారీగా పెరగటమే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా లేక పెరుగుతుందా అనే సందేహం చాలా మందిలో కలుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బంగారం కొనుగోలు విషయంలో భారతీయులు ట్రెండ్ మారుతుంది. ఒకప్పుడు బంగారం అంటే కేవలం అలంకరణ సాధనంగానే చూసేవారు, నగలనే అధికంగా కొనుగోలు చేసేవారు. అయితే పసిడి ధరలు రికార్డ్ గరిష్టాలకు చేరిన క్రమంలో బంగారాన్ని పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. బంగారంలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందొచ్చని భావిస్తున్నారు. 2025లో బంగారాన్ని పెట్టుబడుల కోసం కొనుగోలు చేయటం 40% చేరినట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఇక ముందు ముందు ఇది మరింత పెరగచ్చని కూడా తెలుస్తుంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఏడాది కాలంలోనే ఊహించని విధంగా పెరిగాయి. ఈ క్రమంలో భారతీయులు బంగారం కొనుగోలు చేసే దృక్పథం మార్చుకుంటున్నారని ప్రముఖ నివేదిక వెల్లడించింది. భారత్లో గత ఏడాది 2025లో బంగారాన్ని పెట్టుబడుల కోసం మాత్రమే కొనుగోలు చేయటం 40% ఎగబాగినట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది వరకు అది 30% లోపే ఉండేదని, మిగతా 70% పైన అలంకరణ కోసం బంగారు ఆభరణాలు మాత్రమే కొనుగోలు చేసేవారని పేర్కొంది. అయితే ధరలు పెరుగుతుండటం వంటి కారణాలతో నగలకు బదులుగా ఆస్తులకు ప్రాధాన్యత ఇస్తూ పెట్టుబడులు పెడుతున్నారని తెలుస్తుంది.